శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గుడివాడ నియోజకవర్గం, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ వ్యవసాయ గారు, శ్రీ చాట్లగడ్డ రవి గారు, శ్రీ వాసి మురళి గారు, బీసీ చైర్మన్ గారు వారి యొక్క కార్యక్రమాలు ఈరోజు మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ శంకుస్థాపన కార్యక్రమం. డబ్బులు దానికి బడ్జెట్ ఒక 25 లక్షలైనా బాగా రైతాంగానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి దాదాపు 23.7 లక్షల రూపాయలతోటి ఈ రెగ్యులేటర్ ద్వారా పైన ఉన్నటువంటి దాదాపు ఒక 9,000 ఎకరాలు, ముందు ఉన్నటువంటి దానికి ఒక 3,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరంగా ఉండేటువంటి విధంగా, అదే రకంగా అనేక గ్రామాలకు కూడా మంచినీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఒక మంచి రెగ్యులేటర్ ఏర్పాటు చేయటం ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈ మోటూరు గ్రామం నేను కూడా ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయం అనేది మనకి భారతదేశంలో ఇప్పటికి కూడా మనందరికీ తెలుసు, దాదాపు 100% మంది ఇప్పుడు కూడా దాని మీదనే ఆధారపడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే రైతాంగాన్ని గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే చరిత్రలో నిలిచిపోతా ఉంటారు. మనం చూస్తా ఉన్నాం, మనది కృష్ణా డెల్టా. 2 పంటలు పండించుకోవాలంటే నీళ్లు ఉండాలి. మొదటి పంట దాదాపుగా కొంత ఎక్కడో అక్కడక్కడ మెట్ట తప్పితే వరి ఉన్నటువంటి ప్రాంతం నీళ్లు కావాల్సిందే. వరి తప్ప వేరే పండనటువంటి ఈ దీనికి మరి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కృష్ణా నది నుంచి ప్రతి సంవత్సరం నీళ్లు వస్తా ఉన్నా అప్పుడప్పుడు చరిత్రలో చూసుకుంటుంటే ఏదో 10 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకి 2 సార్లు కృష్ణా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టా చాలా రైతాంగం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. 2002లో కానివ్వండి, తర్వాత ఇంకొక సంవత్సరంలో కానివ్వండి, కృష్ణా డెల్టా ఎండిపోయింది. కానీ ప్రత్యామ్నాయం కృష్ణా అనేది ఎప్పుడు మనం నమ్మలేం. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 1500 TMC వాటర్ సముద్రంలో పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనం గోదావరి వాటర్ గాని ఉన్నట్టయితే కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ గాని వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం సంక్షేమంగా ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని అతి త్వరలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి కృష్ణాకు బదులు తోడు గోదావరి వాటర్ కూడా మనకు వస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు ఈ మోటూరు గడ్డ చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి సార్. అలాగే కూటమి ప్రభుత్వానికి మీరు చేసిన సపోర్ట్, మన ఎంపీ గారికి మీరు చేసిన సపోర్ట్ ప్రత్యేకంగా అందరం గుర్తుపెట్టుకున్నాం. అందరూ మంచివాళ్ళు ఇక్కడ వాస్తవానికి. అందుకనే ఇక్కడ దగ్గర 1,10,00,000 పైగా 10 లక్షల రూపాయల పైగా అభివృద్ధి పనులు ఇక్కడ అనేకం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ మోటూరు ఛానల్ మీద రెగ్యులేటర్ మన నాయకులు సోదరు అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గంలో ప్రధానమైంది తాగునీరు కానీ సాగునీరు, దాని మీద దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇప్పుడు మట్టిపోయలేదు దుర్మార్గులు. కానీ ఈ రోజున ఈ సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ రైతాంగానికి అండగా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా తాగునీరు మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా గతంలో మీకు అన్నీ తెలుసు, గుడివాడ ఎక్కడ చూసినా సరే ట్యాంకర్లు ఉండి, మరి సంవత్సరం నుంచి ఒక్క ట్యాంకర్ కనపడతలే. మరి ఇదంతా షో చేయటం గత నాయకులు కొడాలని చేసిన షో ఇది. ఎక్కడ కూడా, ఎందుకంటే అన్ని
వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఎవరిని పని చేయనీయకుండా కేవలం మా ట్యాంకులు తిప్పి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా లేదు. దాన్ని కూడా గమనించాలి. ఇవాళ సంవత్సరం నుంచి ఒక్క ట్యాంకర్ లేదు గుడివాడలో. దీని అర్థం ఏంటి? కావాలనే కృత్రిమంగానే వాంటిగా విధంగా చేసి అది పబ్లిసిటీ చేసుకోవడం తప్ప రెండోది లేదు. ఇవాళ ఖచ్చితంగా ప్రతి వార్డులో కానీ అన్ని పట్టణంలో